వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ యూనిట్ పరంగా ఫస్ట్ విడతలో రైతులకు రుణమాఫీ అర్కతల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. అర్కతల గ్రామం రైతు ప్రజలు ఆనందం వ్యక్తం చేసి సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. నవపేట మండల ప్రజలు ఆనందంగా ప్రతి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పాలాభిషేకంతో రైతులు ఘన స్వాగతం పలుకుతున్నారు. నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రుల రోగులకు అందించే డైట్ వివరాలను ఆర్ఎంఓ రెగ్యులర్ గా మానిటర్ చేయాలని, రోగులకు ప్రతిరోజు గుడ్లు, నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆకస్మిక తనిఖీ సమయాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, వైద్య అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. లక్ష వరకు రుణమాఫీ చేస్తున్నందుకు ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం ఆర్కతల గ్రామంలో మా రైతుల ఆధ్వర్య సమక్షంలో అందరినీ రైతులను పిలిచి గ్రామస్తులను పెద్ద మనుషులు అందరూ ఉండి మేము మా రేవంత్ రెడ్డికి ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల హామీల ప్రకారంగా ఈ రోజు 2 లక్షల రుణమాఫీ స్టార్ట్ చేయడం జరిగింది. అందుకు రైతులను అందరూ కలిసి ఆర్కతల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.